పికప్ చేసుకోవడానికి వెళ్తున్నాం, మీరు కూడా వస్తారా? విజయవాడ దగ్గరలో ఉన్న గుంటుపల్లి నుంచి మనకు ఒక స్లాట్ అయితే బుక్ అయింది. ఇన్స్టాగ్రామ్ లో మన వీడియోస్ చూసి స్లాట్ అయితే బుక్ చేసుకున్నారు. మనమైతే ఈ రోజు ఆల్రెడీ 2 పికప్ చేసుకున్నాము అండ్ ఇది వచ్చేసి 3rd పికప్. కొంచెం లేట్ అయింది బట్ మేడం వచ్చేయండి అన్నారు. సో మేమైతే స్టార్ట్ అయిపోయాము. యూజువల్ గా ఎప్పుడు నేను వెళ్ళను పికప్స్ కి, ఇదే ఫస్ట్ టైం ఎవరు నేను వెళ్తున్నాను అనమాట. ఈ రోజు మీ అందరికి ఈ వీడియో చేసి చూపిద్దాము. ఎవరికైనా ఇంకా కూడా డౌట్స్ ఉంటే క్లియర్ అవుతాయి. మన పికప్ ప్రాసెస్ ఎలా ఉంటుంది అనేది కూడా మీ అందరికీ కూడా తెలుస్తుంది అన్న ఒకే ఒక్క ఉద్దేశంతో ఈ వీడియో అయితే చేస్తాను. మీరు ఇదే ఫస్ట్ టైం మన వీడియో చూసినట్టయితే కనుక ఏంటి పికప్ ఏంటి ప్రాసెస్ అనుకుంటే కనుక మనం ఒక మంచి ఆఫర్ అయితే ఇస్తున్నామండి. మనం భవానీపురంలో లొకేట్ అయ్యి ఉన్నాము. సో మీకు ఎవరికైనా డైరెక్ట్గా విజిట్ అవుతాము, లొకేషన్ కావాలి అంటే కనుక కామెంట్ బాక్స్లో ఒకే ఒక్క కామెంట్ చేసేయండి లొకేషన్ అని, నేను మీకు లొకేషన్ షేర్ చేసేస్తాను. అదే రాలేని వాళ్ళకైతే కనుక విజయవాడ వాళ్ళైతే కనుక మనం ఫ్రీ పికప్ అండ్ డెలివరీ అయితే పెట్టేస్తామన్నమాట. సో అదే పికప్కి ఇప్పుడైతే వెళ్తున్నాము. దాని గురించి నేను డీటెయిల్స్ అని క్లియర్గా చెప్పేస్తాను. ఈ వీడియోలో అయితే మీరు ఖచ్చితంగా అన్నీ తెలుసుకుంటారు. మీ దగ్గర కూడా బల్క్ ఆర్డర్ ఉంటే స్టిచ్చింగ్ చేయించుకోవడానికి మీరు వెయిట్ చేస్తుంటే బయటకు వచ్చి స్టిచ్చింగ్ చేయించుకోలేకపోతుంటే మన వాకే క్రియేషన్స్ కింద ఇచ్చిన నెంబర్కి కాంటాక్ట్ అయిపోండి. ఈ ముసుగేంటి అనుకుంటున్నారా? తప్పదండి, పొల్యూషన్కి అయితే ఖచ్చితంగా ఇలా ముసుగేసుకొని వెళ్ళాల్సిందే. అందరూ చూస్తున్నారు అనమాట ఏంటి ఇవిడ అని చెప్పి. సో నేను ఇంతకంటే గట్టిగా అయితే అరవలేను. మీరు కూడా స్లాట్ బుక్ చేసుకోవాలి అంటే ఖచ్చితంగా కాంటాక్ట్ అయిపోండి. ట్రాఫిక్లో స్టక్ అయ్యాము. బొటిక్ దగ్గర నుంచి ఈ లొకేషన్ 9 కిలోమీటర్స్ వచ్చిందండి. అంటే అప్ అండ్ డౌన్ ఓన్లీ పికప్కి 18 కిలోమీటర్స్ వచ్చింది. ఇంతసేపటికి సగం దూరం వచ్చాము. స్లాట్ బుకింగ్ కోసం లేదంటే ఏదైనా ఎంక్వైరీస్ కోసం కాల్ చేసినప్పుడు నెంబర్ వర్క్ చేయలేదా, లేదంటే కాల్ లిఫ్ట్ చేయలేదా, అయితే వెంటనే వాట్సాప్కి వచ్చేసి అక్కడ మెసేజ్ చేసేయండి, లేదంటే వాయిస్ కాల్ చేసేయండి. డెస్టినేషన్కి అయితే రీచ్ అయిపోయాము. నేను కస్టమర్ హౌస్ అయితే చూపించలేను బికాజ్ వాళ్ళ ప్రైవసీ ఇష్యూస్ ఉంటాయి కదా. సో మనమైతే గుంటుపల్లిలోకి బాగా లోపలికి అనమాట వచ్చేసాము. ఇప్పుడు నెక్స్ట్ మీకు నేను వాళ్ళు ఎన్ని పీసెస్ ఇచ్చారు అన్ని డీటెయిల్స్ అవన్నీ కూడా చెప్తాను, ఓకేనా? ఇప్పుడు మనమైతే మెజర్మెంట్స్ తీసుకోవడం కూడా స్టార్ట్ చేసేసాం. ఈ బ్యాగ్స్ అయితే మనం కలెక్ట్ చేసేసుకున్న పికప్ అనమాట. యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ మంచి ఫినిషింగ్ తోటి కోల్కతా వర్కర్స్ తోటి స్టిచ్ చేయించిన తర్వాత మళ్ళీ ఇంత దూరం వచ్చి మనమే డెలివరీ చేసేస్తున్నాము ఫ్రీ ఆఫ్ కాస్ట్. ఆల్మోస్ట్ 7:45కి స్టార్ట్ అయ్యాము. ట్రాఫిక్ అండ్ ఇంత దూరం ట్రావెల్ చేసుకొని వచ్చి ఇప్పుడు వచ్చేసి టైం 9:45 అవుతుంది అండ్ ఇంకా మనం కస్టమర్ హౌస్ దగ్గరే ఉన్నాము. ఇక్కడ నుంచి మళ్ళీ మన భవానీపురం వరకు మన బొటిక్ వరకు వెళ్ళడానికి ఇంకో హాఫ్ అన్ అవర్ పడుతుంది. సో మొత్తం పికప్కి మనకి 3 to 4 hours పడుతుందండి డిస్టెన్స్ని బట్టి. అందుకే బల్క్ ఆర్డర్ ఉంటే వస్తాము అని చెప్తాను అనమాట. అర్థమైంది కదా మీ అందరికీ? ఇలాంటి మరెన్నో వీడియోస్ మీరు చూడాలి అనుకుంటే మన పేజ్ని ఇప్పుడే ఫాలో చేసేయండి. ఈ వీడియో ఖచ్చితంగా విజయవాడలో ఉన్న మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి, వాళ్ళకి కన్ఫర్మ్గా యూజ్ అవుతుంది. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ గైస్.